సో ఓకే, మీకు పర్వాలేదంటే ఓకే. బొమ్మల రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ రామ్మూర్తి గారు, సో ఏంటి నిన్న చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా కేటీఆర్ కమెంట్స్ ని ఏ రకంగా చూడాలి? ఏంటి మొన్నటి వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చంద్రబాబు నాయుడిని తిట్టిపోశారు, టీడీపీని ఒక శత్రువులా భావించారు, ఇప్పుడు సడన్ గా చంద్రబాబు నాయుడు బర్త్డే రోజున చంద్రబాబు నాయుడు మంచోడు అంటున్నారు, కేటీఆర్ అంటున్నారు, అది కూడా ఏంటి ఏ రకంగా చూడాలి దీన్ని? అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు, మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారినో ఆంధ్ర వాళ్ళనో ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదండి. మా పార్టీ విధానం, మాకు అడ్డొచ్చిన వాళ్లకు సరైన తోల వాళ్ళని మా వైపు నడిపించుకుంటూ తెలంగాణ జై తెలంగాణ అనని వాళ్ళని కూడా జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని అసాధ్యంగా దాన్ని సుసాధ్యం చేసుకున్న గనుడు మా కేసీఆర్ గారు. వాస్తవానికే చంద్రబాబు నాయుడు గారు ఐటీలో గాని హైదరాబాద్ అభివృద్ధిలో గాని కీలక పాత్ర పోషించిండు. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్, అది మాకు మంచి కన్సెంట్ ఉంది. అలాంటి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మూర్ఖుడు, దుర్మార్గుడు అని మా వాళ్ళు గాని మా పార్టీ నాయకులు గాని ఏ రోజు కూడా అనలేదు, ఈ రోజు కూడా అంటారు. మేము ఎన్టీఆర్ ని కొలిసినట్టు, మా కేసీఆర్ గారు కొలిసినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఇంకా కొలవలేరు. అంత ప్రేమాభిమానాలు మాకుంటాయి. మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాం, రెండు రాష్ట్రాలు విడిపోయినాయి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలి, రెండు రాష్ట్రాలు ఇది భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలని, తెలుగు రాష్ట్రాలుగా ఉన్నాయి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లో ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీగా మా యొక్క ఆలోచన తప్ప ఎవరిని మేము పర్సనల్ గాను, వాస్తవానికి ఇవి చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలను కూడా మేమే కొనసాగించాము. లైక్ ఆరోగ్యశ్రీ లాంటిది కేసీఆర్ ఆయన పెడితే మేము వాటిని కొనసాగించాము. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చేస్తామనే ఒక దుర్మార్గమైన మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈయనెవరండి? ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. హైదరాబాద్ ని గాని తెలంగాణని గాని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తీసుకుపోయిన పర్ క్యాపిటల్ లో గాని, అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని ప్రతి దాంట్లో తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకొని మాకు కేంద్రం సహకరించకుండా మమ్మల్ని మేము నడిచే వారికి కాళ్లలో కట్టెలు పెట్టినా గానీ మేము ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా భారతదేశంలోని నెంబర్ 1 స్థానంలో తెలంగాణను తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారిని. ఎవరో వచ్చి కేసీఆర్ గారు ఆనుమాలను తీసేస్తాం, మొత్తం బీఆర్ఎస్ ని లేకుండా చేస్తాం అని అంటే వాళ్ళు మూర్ఖులైపోతారు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన హామీలపై వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో వాళ్ళు పోటీ పడాలా తప్ప ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి, చేయడానికి ఈ కార్యక్రమం చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటండి, ఇప్పుడు త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎస్, కాస్త వాల్యూమ్ తగ్గించండి ఎవరిదో ఏమో కానీ. ఎస్ మీరు చెప్పండి. ఇంకొకటి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి కడాఖండిగా మాట్లాడుతున్నారు, దీన్ని ఏ రకంగా చూడాలి? ఇంకో పక్క చంద్రబాబు నాయుడు మంచోడు అంటున్నారు. ఆయన మీరు ఇందాక చెప్పిన మాటల ప్రకారం కేంద్రానికి తలవంచని పార్టీ బీఆర్ఎస్ గా మీరు చెప్తున్నారు. కానీ బీజేపీ కోసం, పొత్తు కోసమే ఏమైనా సపోర్ట్, డైరెక్ట్ సపోర్ట్ అడగలేరు కాబట్టి అటు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దానికి ఏమంటారు? ఇప్పుడు కేంద్రం తోటి గట్టిగా పోరాడింది, కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. రెండోది, ఎన్నికలు వస్తాయని మేమంటాలేరండి, ప్రజలు అంటున్నారు, పారిశ్రామికవేత్తలు అంటున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటున్నారు, ఇక్కడ వ్యాపారస్తులు అంటున్నారు, రైతులు అంటున్నారు, కూలీలు అంటున్నారు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి, ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు కాబట్టి, ఇలాంటి అబద్దాల ప్రభుత్వం ఉండడం కంటే దిగిపోవడం మేలు అంటున్నారు. మా ఎమ్మెల్యే కూడా కాదే అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి వర్గం, అది వ్యాపారస్తులే గాని, రియల్ ఎస్టేట్ వాళ్లే గాని, లేదా నిరుద్యోగులే గాని, ఉద్యోగులే గాని, మాకు చెప్పింది ఏది చేయలేదు. ఇలాంటి అబద్దాల ప్రభుత్వం ఇంకా కొనసాగడం వల్ల తెలంగాణకు అరిష్టం కాబట్టి వెంటనే దాన్ని కూల్చేయండి అనే మాటను ప్రజలు చెప్తున్నారు. మా వాళ్ళు అనలేదండి. మా వాళ్ళు అన్నట్లు మీరు అభూత కల్పన చూపెడుతున్నారు కానీ ప్రజలన్న మాటను
ప్రజల నుండి వచ్చే మాటను మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇగో ప్రజలు ఇట్లా అంటున్నారయ్యా, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇప్పటి వరకు వృద్ధులకు ఇవ్వాల్సిన 4,000 పెన్షన్ ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వాల్సిన 2,500 పెన్షన్ ఇస్తానన్నది ఇంతవరకు ఇవ్వలేదు, కూలీ రైతులకు ఇస్తానన్నది ఇవ్వలేదు, ఆటో వాళ్ళకి ఇక ఇన్ని చెప్పుకుంటా పోతే ఈ 17 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అప్పు చేశారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. ఈయన 40 సార్లు ఢిల్లీకి పోయి 4 రూపాయలు కూడా తేలేదు, కానీ 4 లక్షల కోట్ల రూపాయల దాదాపు ముడుపులైతే ఢిల్లీలో ఇచ్చారని మాకు తెలిసిన సమాచారం. ఓకే అండి. ఎస్